ఓం శ్రీకృష్ణ పరమాత్మని నమః. కేశనామ సమర్పయామి. కొద్దిగా అక్షతలు చేతులకి తీసుకోండి. ఇది భూతోచ్చాటనం కృత్వా ఓం తిష్టంతోః తిష్టంతోః చాచయేతే ఏతే భూవారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకొని గాయత్రి మంత్రం చెప్పండి. ఓం చెప్పండి. ఓం భూః భువః సువః మహ జనః తపః సత్యం తత్స వితుర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఉమాపాజ్యోతిరసో మృత బ్రహ్మం వరుసం పరోం శ్రీ గాయత్రి దేవతాభ్యో నమః ఇతి ప్రాణాయామ నియోగః. చెప్పండి. మమ ఉపాస్త సమస్త విచక్షే ద్వారా శ్రీ పార్వతి పరమేశ్వర దేవత ఉద్దిశ్య శ్రీ పార్వతి పరమేశ్వర దేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్విత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాగంగా గోదావర్యుః మధ్యప్రదేశే సమస్తదేవత బ్రాహ్మణः ఆచార్య హరిహర గురుసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే విజయైష్టమాసే కృష్ణపక్షే చవితి పర్వతిథిన్యాయాం శ్రవణనక్షత్రే కృష్ణపక్షే శుభతిథిన్యాయాం శుభవాసరయుక్తాయాం. చెప్పండి. ఇలా పట్టుకొని ఇప్పుడు మీ గోత్రనామాలు యజమానః మీ మనసులో మీ పేర్లు మీ గోత్రం అన్నీ కూడా నమస్కారం చేసుకోండి. మీరు ఫలానా కోరిక కోరుకొని స్వామి ఈ కోరిక నెరవేర్చు స్వామి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని నేను చెప్పినట్టు చెప్పండి. చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం సకలదోష నివారణార్థం సకల దిగ్విజయ ప్రాప్త్యర్థం సకల కార్య ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి సంకటహర దేవత మూర్తి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సంకల్పం సమర్పయామి. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ఠన్వన్నోతపిస్సేన సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. మీ దగ్గర ఉన్నాయి కదా నీళ్లు తీసుకొని ఆ పువ్వు ఉంటుంది దాంట్లో ఆ పువ్వులో నీళ్ళు తీసుకొని పసుపు ముద్ద మీద కొద్ది కొద్దిగా ప్రోక్షణ చేయండి. ఓం అసునీతే పురరస్మా చక్షుః పునఃప్రాణమహినోదే విభోగం జోక్మస్యేమ సూర్యముచ్యతిరేణుయాన స్వస్థే అమృత వై ప్రాణాన్యే వేదాస్తానభివ్యతే శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః హరిద్రాగణపతిదేవతాభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకొని కుంకుమ తీసుకొని కొద్దిగా కుంకుమ స్వామివారి మీద పెట్టండి. పసుపు ముద్ద మీద పెట్టండి. ఓం ఆగమార్తాంతు దేవానాం గమనార్తాంతు రక్షసం కురు ఘంటారథం కృత్వా దేవతాహ్వానలాంఛనం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. ఇప్పుడు నీళ్లు కొద్దిగా తీసుకొని స్వామివారి పాదాలు కడిగినట్టుగా ప్రోక్షణ చేయండి. శ్రీ సంకటహర దేవతాభ్యో నమః జ్యేష్ఠరాజ దేవతాభ్యో నమః పాదయోపాద్యం సమర్పయామి. కొద్దిగా నీళ్ళు తీసుకొని ప్రోక్షణ చేయండి. హస్తాలు కడిగినట్టుగా అర్ఘ్యం. మళ్ళీ ఒకసారి నీళ్ళు. శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః హస్తయోగ్యం సమర్పయామి. ఇంకోసారి 3 సార్లు ఆచమనం. శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు కొద్దిగా తీసుకొని అక్కడ వేయండి. శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః అక్షతాన్ సమర్పయామి నమస్కరోమి. నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకోండి. ఇది ధ్యానం సమర్పయామి. శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః హరిద్రాగణపతి రూపేణ సంకటహర దేవతాభ్యో నమః. ఇది
తదనంతరం పుష్పై పూజయామి. స్థిరాసనం కురుం. నవరత్నకషదివ్యహేమ సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం అక్షతలు తీసుకొని వేయండి. సింహాసనార్థాన్ అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. అక్షతలు వేసి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉండే పువ్వులు 16 పువ్వులు తీసుకొని చేతిలో పెట్టుకోండి, లేదంటే అక్కడ పెట్టుకొని ఒక్కొక్క పువ్వు స్వామివారి మీద వేయండి నమః అన్నప్పుడల్లా. ఓం శ్రీ మహాగణదేవతాభ్యో నమః. పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. నమః అన్నప్పుడల్లా స్వామివారి మీద పసుపు వినాయకుడి మీద మీరు ఒక్కొక్క పువ్వు పెట్టండి అక్కడ ముందర. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజయాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజయాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణమంత్రపుష్పాం పుష్పై పూజయామి. ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉండే తాంబూలము 2 ఒక్కలు ఉన్నాయి కదా, తాంబూలం స్వామివారికి సమర్పించుకోండి. ఓం ఫూగి వలైష్కర్పూరే నాగవలీదృతం ముక్తాచూర్ణ స్వాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తమలపాకులు అక్కడ ముందర పెట్టి అట్టిపండు తొక్క తీసి దాని మీద గుంత మాదిరి ఇలా చేయండి. మనం పండు ఏదైనా దేవునికి సమర్పించినప్పుడు అట్లే పండు పెట్టకూడదు అనమాట. దాని మీద కొన్ని వేసి స్వామివారి తిన్నట్టుగా భావించి మనసులో అక్కడ పెట్టాలన్నమాట. ఒక ఉప్పు తీసి దాని మీద ఇట్లా వేలితో గుంతలాగా చేసి అక్కడ ముందర పెట్టండి. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః. కదలీఫల నైవేద్యం సమర్పయామి. శ్రీ మహాగణపతిదేవతా ప్రీత్యర్థం ఇలా చెప్పండి 5 మార్లు. ఇలా తీసుకొని 5 మార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం మధ్యే మధ్యే పానీం సమర్పయామి. కదలీఫల నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కుంకుమార్చన చేయండి స్వామికి. ఆ కుంకుమ ఎర్ర కుంకుమ తీసుకొని ఒక్కొక్క పువ్వు వేయండి. మనకు విగ్రహారాధన కన్నా ముందుగా కూడా వేదంలో మంత్రోచ్చారణ ద్వారా స్వామివారిని మంత్రోచ్చారణ ద్వారానే ఆరాధించేవాళ్ళు అనమాట. అందులో స్వామివారు ఇలా ఉన్నారు, ఇలా ఈ మూషిక వాహనంతో ఉన్నారు, ఎలక వాహనంతో ఉన్నారు, స్వామివారికి ఏ అస్త్రాలు ఉన్నాయి, ఎటువంటి పూలు ఇష్టం అనేది అంతా కూడా వేదంలో వర్ణించబడి ఉంటుందన్నమాట. ఏకదంతం శూర్పకర్ణం అని చెప్పేసి, ఏకదంతం అంటే ఒకే దంతం ఉంటుంది, శూర్పకర్ణం, హేరంబం, స్కందపూర్వజం, మూషిక వాహనం ఉంటుంది, ఆయనకి ఏ వస్త్రాలు ఉంటాయి, రక్తవర్ణం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరం అని అంటాం. అంటే స్వామివారికి వినాయకునికి ఏ కలర్ ఇష్టం అంటే వినాయకునికి ఎరుపు రంగు అంటే ఇష్టం అనమాట. ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు వస్త్రము, ఎరుపు రంగు పుష్పాలు కూడా అన్నీ మనకు ఉపయోగించాలి వినాయకుని పూజించేటప్పుడు. నమః అన్నప్పుడల్లా ఇప్పుడు మీరు కుంకుమార్చన చేయండి. ఒక ఆకులో కుంకుమ ఉంది కదా, ఇంకో ఆకు ఖాళీ చేసుకొని ఆ కుంకుమ నమః అన్నప్పుడల్లా మీరు మధ్య వెళితే ఇలా కొద్దిగా వేయండి. తాంబూలంలో తీసుకోండి. ఇవన్నీ కావాలంటే ఉన్నాయి, పాస్ చేసుకోండి మేడం అట్లా. ఇలా సరిపోయినాయి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ సంకటహర గణపతిదేవతాభ్యో నమః. జ్యేష్ఠదేవతాభ్యో నమః. అఘదేవతాభ్యో నమః. వాహనాయ నమః. శ్రీ మహాగణపతిదేవతా ప్రీత్యర్థం కుంకుమార్చనం కరిష్యే. అష్టోత్తరశతనావళిం సమర్పయామి. మొదలుపెట్టండి. ఓం గం గణపతయే నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః.
ఓం సుకనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం వ్యానాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం లంభజఠరాయ నమః, ఓం హ్రస్యగ్రీవాయ నమః, ఓం మహోధరాయ నమః, ఓం మదోత్కరాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమథాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహర్తే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయే నమః, ఓం శివప్రియాయే నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్తితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ఠే నమః, ఓం పుష్కరోక్షికాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామిన్యే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామకీరప్రభావాయ నమః, ఓం సరస్వై నమః, ఓం సర్వోనాస్యాయే నమః, ఓం సర్వకత్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వసిద్ధిదాయాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురపంచనాయ నమః, ఓం మహోద్ధాంతాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిస్థితవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాధ్యానభివే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయే నమః, ఓం భక్తజీవితాయే నమః, ఓం జితమన్మధాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం ఘనాధీశాయ నమః, ఓం భక్తనిధయే నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయకాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అపాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సరసాంభునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీమేకలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్తికాయ నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విష్మకృష్టే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరిజితసే నమః, ఓం సమస్తజగదారాయ నమః, ఓం సర్వేశ్వర్యప్రదాయకాయ నమః, ఓం అక్రాంతసిదచిద్భ్రవే నమః, ఓం శ్రీ సంకష్టహర గణపతదేవతాభ్యో నమః, శ్రీ అఘవాహనాయ నమః. అష్టోత్తరశతనావళీం పూజాం కరిష్యే సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేసుకొని ఇప్పుడు దూర్వాయుగు పూజ 21 నామాలు ఉంటాయి. 21 నామాలకి మీరు పుష్పాలతో ఒక్కొక్క పుష్పము స్వామివారి మీద వేయండి. ఒకటో రెండో తీసుకొని మీ దగ్గర ఉన్న దాని ప్రకారం వేయండి. ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః. దూర్వాయుగ్మ పూజాం కరిష్యే. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గణేశాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అఘనాశినే నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గౌరీపుత్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం స్కందాగ్రజాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అవ్యయాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పూతాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ద్విజప్రియాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వాణీబలప్రదాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అఘవాహనాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం శ్రీప్రథవే నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం హేరంభాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వైమాతురాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఇది శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః. శ్రీ సంకష్టహరగణదేవతాభ్యో నమః. దూర్వాయుగ్మ పూజాం కరిష్యే. నమస్కరోమి. అందరూ కూడా మనసులో ఓం గం గణపతయే అనే మంత్రం చదువుకొని నమస్కారం చేసుకోండి.
టెంకాయలు ఇక్కడే కొడతావు బాగా. నారికేలం అన్న తాకి నాకు ఇవ్వండి ఒక. ఓం భూగే ఫలేశకర్పూరేర్నాగవలీదనుమతం ముక్తాచూర్ణస్వాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణదేవతాభ్యో నమః. నారికేలం సమర్పయామి. ఏం కావాలి మేడం మీకు? చెంబు ఎలా